పొదుగు రత్నకుమారి గారు. పొదుగు రత్నకుమారి గారు. తర్వాత 45వ వార్డు 45వ వార్డు నాగూరి కాంతం. 45వ వార్డు కూటమి అధ్యక్షులు కూడా అండి. 45వ వార్డు నాగూరి కాంతం. చంద్రరావు 49వ వార్డు నిర్మలా రత్నం. 49వ వార్డు నిర్మలా రత్నం. 54వ వార్డు ప్రాణి ఫ్యామిలీ మనీ. 53వ వార్డు ప్రాణి ఫ్యామిలీ. లైంగిక రత్నం. గౌరవనీయులైన రఘురామకృష్ణరాజు గారు, పిటిషన్స్ కమిటీ చైర్మన్ మరియు డిప్యూటీ స్పీకర్ గారు నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆఫీస్ కి రావడం జరిగింది. వారికి చేతుల మీద ఇవాళ 8 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్, 8,99,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది నార్త్ నియోజకవర్గంలో ఉన్న వారికి. ఇది చాలా సంతోషదాయకమైన విషయం. ఏదైనా ఇప్పుడు గౌరవనీయులైన రఘురామకృష్ణరాజు గారిని ప్రెస్ తోటి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
ముఖ్యమంత్రి గారి సహాయ నిధి, సీఎం రిలీఫ్ ఫండ్ ఇందులో భాగంగా గతంలో ఎన్నో విడతలు కృష్ణకుమార్ రాజు గారు ఇచ్చున్నారు. ఈరోజు అనుకోకుండా నిన్న మా మీటింగ్ జరగడం, పిటిషన్స్ కమిటీ, అందులో కృష్ణకుమార్ రాజు గారు ఆ సందర్భంగా ఈ చర్చ వచ్చినాయి. రేపు మనం కలిసి ఇక్కడ మా ఆఫీస్ లో చెక్స్ పంపిణీ చేద్దాము. ముఖ్యమంత్రి గారు రిలీఫ్ ఫండ్ నుంచి అన్నవాటిని తప్పకుండా రెగ్యులర్ గా మా నియోజకవర్గంలో కూడా ప్రతి నెల ఇంచుమించుగా 2 సార్లు ప్రతి 15 రోజులకు ఒకసారి ఇదే కార్యక్రమం చేపడుతున్నాం. చాలా మంచి కార్యక్రమం, చాలా ఫాస్ట్ గా కూడా ప్రాసెస్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారి ఈ సహాయ నిధి. తప్పకుండా మీతో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పి ఆయన అడిగిన వెంటనే చాలా సంతోషంగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చేసిన కార్పొరేట్ ఈయన నియోజకవర్గానికి సంబంధించిన మొత్తం కూటమి కార్పొరేటర్స్ అందరినీ కూడా ఇక్కడ కలవటం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం గురించి ఇదే ప్లస్ ఎన్టీఆర్ వైద్య సేవ కూడా మనం చూస్తున్నాం. ఎంతో మంది, కొన్ని లక్షల మంది ఈ సేవలు పొందుతున్నారు. కొంచెం పేమెంట్ ఆర్థిక మరి గతంలో మన అప్పులు మరీ ఎక్కువగా ఉన్నందువల్ల ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మరి నిన్న సాయంత్రం ఒక 250 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ వైద్య సేవ నిమిత్తం రిలీజ్ చేయడం జరిగింది. త్వరలో వచ్చే వారంలో ఇంకొక 250 కోట్లు రిలీజ్ చేస్తామని కూడా ముఖ్యమంత్రి మంత్రివారి సత్యకుమార్ యాదవ్ గారు చెప్పడం కూడా జరిగింది. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ప్రజల ఆరోగ్యమే మెయిన్ పరమావధిగా ఈ ప్రభుత్వం అత్యంత శ్రద్ధతో రోగుల సేవల్లో ముందుంది. అక్కడ ముఖ్యమంత్రిగా చొరవ, అలాగే మరి భారతీయ జనతా పార్టీ సత్యకుమార్ యాదవ్ గారి చొరవ, ఏ అవసరమైనా సరే కేంద్రం నుంచి ఆయన తీసుకొచ్చే సహకారం, రాష్ట్ర హెల్త్ మినిస్ట్రీకి సంబంధించి రేపు కొత్త హాస్పిటల్స్ కానీ రకరకాల వైద్య సేవలు ఇవన్నీ కూడా అందుబాటులో రేపు రాబోయే రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ 25 లక్షల రూపాయల వరకు కూడా కుటుంబానికి ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరికి, అంటే రేషన్ కార్డుకి సంబంధం లేకుండా కూడా హెల్త్ కార్డుని ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం అందించే దిశగా ముందుకెళ్తున్నారు. అలాగే అదే స్థాయిలో ఎలా అయితే 25 లక్షల రూపాయల వరకు వైద్యాన్ని అందిస్తున్నారు, అదే స్థాయిలో విద్యను కూడా అందించడానికి పాఠశాల ఇంప్రూవ్మెంట్, దీనికి కూడా మరి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆయన కూడా కృషి చేస్తున్నారు. ఈ విద్య, వైద్యం ఏదైతే అత్యంత ప్రతి ఒక్కరికి అవసరమో దానికి ఈ ప్రభుత్వం అత్యంత ప్రయారిటీ ఇవ్వటం, ఆ దిశగా ముందుకెళ్ళటం ఎంతో ప్రజలందరికీ కూడా రాబోయే రోజుల్లో ఎంతో సంతోషం కలిగించే అంశం అని చెప్పి ఈ సందర్భంగా ఈ చెక్ రిలీజ్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్ రిలీజ్ సందర్భంగా రాబోయే రోజుల్లో ఏ 2 విద్యా, వైద్యం ఎలాగా జెట్ స్పీడ్ లో ముందుకు వెళ్ళబోతున్నాయో అనేది చర్చించుకోవాల్సిన సమయం, సందర్భం కాబట్టి వాటి గురించి కూడా నేను మాట్లాడటం జరిగింది. కృష్ణకుమార్ రాజు గారు నాకెంతో ఆప్తులు. సుమారు 4.5 దశాబ్దాల క్రితం ఒకే క్లాస్ బీ ఫార్మసీలో జాయిన్ అయ్యాం. తర్వాత ఆయన ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళిపోయారు ఆంధ్ర యూనివర్సిటీలో. అప్పటి నుంచి కూడా మేము మంచి స్నేహితులు. ఇప్పుడు ఒకే శాసనసభలో, అప్పుడు ఒకే క్లాస్లో ఉన్న వాళ్ళం, ఇప్పుడు ఒకే శాసనసభలో
మరి ఒక జాతీయ పార్టీ ప్రతినిధిగా ఫ్లోర్ లీడర్గా ఆయన ఉంటాం. నేను కూడా అదే శాసనసభలో డిప్యూటీ స్పీకర్గా ఉంటాం. చాలా ఆనందంగా ఆశ్చర్యంగా కూడా ఒకప్పుడు ఒక క్లాస్లో ఉన్నాము, మళ్ళీ అదే అసెంబ్లీలో మంచి స్థానాల్లోనే అలా ఉండగలుగుతాం. నిజంగా ఆ తర్వాత మళ్ళీ ఇలా మీ ముందు ఆయన ఆఫీస్లో కూర్చొని ఈ చెక్కులు పంపిణీ మీ అందరితో కలిసి మాట్లాడటం చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను. ఈ సందర్భంగా అకేజన్ కూడా మీతో పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాలెడ్జ్ దీని మీద తక్కువ అయినప్పటికీ కూడా నేను ఖచ్చితంగా చెప్పగలిగింది ఏంటంటే ఉద్యోగాలు ఎక్కువ తక్కువ అన్నది కాదు. దీని వలన ఒక ఒక ఫిలిప్ ఒక బూస్ట్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చినందువల్ల ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఉంది కాబట్టి ఆ వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చాలా ఎక్కువ జాబ్స్ ఇందులో ఫస్ట్ 10,000 రావచ్చు. కానీ ఈ 10,000 ఉద్యోగాలు వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వలన రేపు భవిష్యత్తులో 1,00,000 ఉద్యోగాలు వచ్చే దీన్ని ఉపయోగించుకొని వచ్చే ఇండస్ట్రీస్ అయితే దీనికి ఎన్నో రెట్లు 10 రెట్లు కావచ్చు, 20 రెట్లు కావచ్చు, ఎన్నో రెట్లు ఉద్యోగం పొటెన్షియల్ ఉన్న ఇండస్ట్రీస్ అంటే ఏఐ బేస్డ్ ఆర్ ఐటీ బేస్డ్ ఇండస్ట్రీస్ రావడం అనేది ఖాయం. అందుకని ఎంతో మంది పక్క రాష్ట్రాలు కూడా బాధపడుతున్నారు. మరి వాళ్ళు కూడా గవర్నమెంట్ చేస్తున్నారు. కూడా ఆదాయంగా రక్షపడుతున్నారు కాబట్టి కొన్ని నెగిటివ్ గవర్నమెంట్స్ కూడా చేస్తారు. బట్ గూగుల్ వాళ్ళ 1,000 మెగావాట్ ఒక గిగావాట్ స్టోరేజ్ కెపాసిటీ ఈ ప్రాంతంలో రావడం ఉన్నది. ఈ ప్రాంతానికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. దానికి ఒకటే అంత మంచి జరగకపోతే ఇప్పుడు గొంతు తీర్చుకునే పాటి అంత గొంతు అవసరం లేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. గత ప్రభుత్వ ఎన్నికల అది ఇప్పుడు డిఎస్సి ద్వారా చాలా పెట్టి కొంచెం ఫైనాన్స్ వాళ్ళ ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా అవన్నింటినీ అధిగమించి సర్వీస్ కమిషన్ కూడా నిలమైన చర్చ జరిగింది. మాకు ఈ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో కూడా ఒక 150 ఉద్యోగాలు తక్షణం ఫిల్ చేయమని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పలేదు. సో అభివృద్ధి భాగంలో ఉన్నప్పుడు డెఫినెట్ గా అది పర్మనెంట్ జాబ్స్ కావచ్చు, కొన్ని స్టార్ట్ విత్ టెంపరీ జాబ్స్ కావచ్చు. అభివృద్ధి అంటూ కంటిన్యూస్ గా జరుగుతున్నప్పుడు డెఫినెట్ గా ఉద్యోగాల కల్పన ఆటోమేటిక్ గా జరుగుతుంది. సరైన దిశలో ఆర్థికంగా మనకి ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో మరి ఇంతకు మించి ఇప్పుడు విశాఖపట్నం మెట్రో వస్తుంది, అది జనరల్ కూడా అయిపోయింది చూశాను. గూగుల్ ఖచ్చితంగా వస్తుంది చూశాను. ఆఫ్రికా అది డెఫినెట్ గా ఖచ్చితంగా వచ్చే ప్రాజెక్ట్. సుమారు దగ్గర 4-5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో చాలా స్పష్టంగా విజిబిలిటీ అయితే క్లియర్ గా ఉంటుంది. సరికొద్ది గట్టిగా మాట్లాడారు సార్. ఆయన వస్తాను అని ఆయన వాదంలో ఆయన ఉన్నారు. మరి అది నిలబడిన వాదం. ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా అనేది తెలియాలి అంటే ఇంకొక 3.5 సంవత్సరాలు ఆగాలి. ఈ లోపు ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం లేదు. సో కాబట్టి అది ఆయన తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ ఆశపోవడానికి పార్టీ మొదలు పెట్టుకుంటారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు తెలియదు. నేను వచ్చేసారి అసెంబ్లీకి వస్తానంటారు. ప్రజలకు కూడా మంచిది. ఆయన నియోజకవర్గానికి కాదు, ప్రజలందరికీ కూడా. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోవచ్చు, కానీ ప్రధాన ప్రతిపక్షానికి ఆయన నాయకుడే కాబట్టి
ఖచ్చితంగా ఆయన వస్తే బాగుంటుంది అనేది అన్ని పార్టీల ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున కృష్ణకుమార్ రాజు గారు ఫ్లోర్ లీడర్, ఆయన కూడా వస్తేనే బాగుంటుంది, చర్చ జరుగుతుంది. ఆయన నేలాపరింగా చేసినా సరే దానికి సమాధానం చెప్పే అవకాశం సభలో ఉంటుంది. ఆయన ఇంట్లోనే మరి అసెంబ్లీ నిర్వహణ లాగా ఆయన మాట్లాడటం, మరి దానికి సమాధానం చెప్పాలంటే ఇప్పుడు ఆయన ఏదో అన్నారు అనుకోండి, తక్కువ అసెంబ్లీలో అయితే విష్ణుకుమార్ రాజు దేశం వచ్చి వెంటనే సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇంట్లో ఆయన మాట్లాడుకుని మన ఇంట్లో మనం మాట్లాడుకుని దీనివల్ల ఉపయోగం లేదు. సో కన్స్ట్రక్టివ్ డిస్కషన్, వారు మాట్లాడే దాంట్లో పాయింట్ అంటూ ఉంటే డెఫినెట్ గా ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఉన్న ఇంపాక్ట్ ఆయన ఇంట్లో కూర్చొని మాట్లాడితే ఉండదు. సో రేపు నెక్స్ట్ జరగబోయే సమావేశానికి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని, వస్తే అది ప్రజాస్వామ్యానికి కూడా మంచిదే అని మా భావం. వచ్చే అసెంబ్లీ సమావేశం రాకపోతే అనకాంత వేటు పడే అవకాశం ఉంది. అంటే వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతుంది అనే దాని మీద ఉంటుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాలు 25 రోజుల పాటు జరిగితే ఆయన 60 రోజులు రానట్టుగా కౌంట్ అవుతుంది. సో అక్కడ చేయగలిగింది ఏముండదు. ఎందుకంటే రాజ్యాంగంలో రాష్ట్రంలోనే మనం చెప్పడం జరుగుతుంది. గతంలో చంద్రబాబు జరిగిన 10 దినాలు 35 రోజుల నుంచి లేవు. సో 60 రోజులు కంటిన్యూస్ గా రానప్పుడే ఆ రూల్ అప్లై అవుతుంది. సో 35 10 దినాలకి అసెంబ్లీ 10 దినాలు పోవడం అది సమంజసం కాదు. అలాగే మేము ఇంత టైం ఇస్తామని చెప్పి ఆ సబ్జెక్ట్ తెలియకుండా, ఎందుకంటే ఒక్కొక్క బిల్లు మీద ఆ బిల్లు మీద ఎంత సమయం కేటాయించాలి అనేది సభ ఒక నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని బట్టి వారి స్ట్రెంత్ బట్టి ఇవ్వడం జరుగుతుంది. కానీ డెఫినెట్ గా ఆల్వేస్ ఎక్సెప్షన్స్ ఉంటాయి.